చూడండి, నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. నమ్మకత్వం అనేది కుటుంబంలో లేకపోయినా, నమ్మకత్వం అనేది సంఘంలో లేకపోయినా, లేక నమ్మకత్వం అనేది మనం చేసే పనుల్లో లేకపోయినా కూడా అది మనకి ప్రయోజనకరంగా ఉండదు. ఈరోజు ఎక్కడ పట్టినా కూడా అపనమ్మకస్తులు తయారైపోతున్నారు. సంఘంలో ఒక్కరు అపనమ్మకస్తులు ఉన్నా కూడా ఆ సంఘం అంతా కూడా ఏమైపోయిందంట, పాడైపోయింది. లేక కుటుంబంలో ఒక్కరు అపనమ్మకంగా ఉన్నా కూడా ఆ కుటుంబం అంతా కూడా పాడైపోయిందంట. అందుకే ఇక్కడ ఈ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఆయన యొక్క నివసించాలంటే, లేక మనం ఆయనతో ఉండాలంటేనంట, మనలో ఆయన ఏం కోరుకుంటున్నాడు? నమ్మకత్వం. ఈరోజు నమ్మకస్తులు చాలా మంది కరువైపోతున్నారు. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, దేశంలో కానీ, ప్రాంతంలో కానీ, పట్టణంలో కానీ, ఎక్కడ పట్టినా కూడా అపనమ్మకస్తులే ఉండిపోతున్నారు. ఈరోజు అపనమ్మకం ఒకవేళ మనలో కలిగి ఉంటే దానివల్ల మనకి ఏమాత్రమో ప్రయోజనం లేదంట. దేవుని యొక్క మనం విమర్శించాలంటే, ఆయనతో కలిసి మనం ఎవిగా ఉండాలంటే, ఆయన మనలో కోరుకుంటేది ఏంటంటే నమ్మకత్వం. ఇంతకీ నమ్మకంగా ఉంటే మనకు కలిగే ప్రయోజనం ఏంటి? నమ్మకం ఉండడం అంటే ఈ లోపల అది చాలా కష్టతరమైన పని అనుకుంటారు చాలా కదా. అన్ని విషయాలు నమ్మకం ఉండాలంటే కష్టం అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మనం అన్నింటిలో నమ్మకం ఉండాలి. అలాగ అన్నింటిలో నమ్మకస్తులు ఉండే వారి కొరకు అంటే దేవుడు కనిపెడుతున్నాడు. చూడండి, చాలా మంది కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు, కొన్ని విషయాల్లో అపనమ్మకస్తులు కదా. ప్రతి మనిషి